ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. నిన్న 30 తారీఖు నాడు విజయవాడలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆవిష్కరణ జరిగింది. చాలా అద్భుతంగా కార్ ర్యాలీతోని చాలా పెద్దవాళ్ళు చాలా గ్రాండ్గా ఈ పార్టీ లాంచ్ అయ్యింది. ఈ పార్టీలో నేను కూడా స్వయంగా పాల్గొన్నా కాబట్టి కొంతమంది ప్రజలు అనుకుంటున్నటువంటివి, నేను విన్నటువంటివి ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు శివభాగ్యరావు సార్ మనతో ఉన్నారు. సార్ని అడిగి ఆ విషయాలపైన క్లారిటీ తీసుకుందాం. సార్ నమస్తే. 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 బాగున్నాను సార్. నేను నిన్న పార్టీలో ప్రజల మధ్య విన్నది ఏంటంటే, అసలు సారు ఇంతకుముందుకు పాదయాత్రలు కానీ ఇటువంటివి ఏం చేయలేదు, సడన్గా పార్టీ పెట్టిండు, దానిపైన మీ స్పందన? రైట్. పాదయాత్రలు అన్ని పార్టీ నాయకులు చేస్తున్నారు. పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారు, ఎవరెవరు చేశారనేది చూస్తే మనకి రాజశేఖర రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, అదేవిధంగా వారి కుమారుడు కూడా చేశారు, పాదయాత్ర చేస్తున్నారు. ఎందుకు చేశారు పాదయాత్ర అనేది వారికి సమస్యలు తెలియవు. వాళ్ళందరూ కూడా గోల్డెన్ స్పూన్తో పెరిగిన వారు. పల్లెటూరులో ఉండే సమస్యలు, పేదవాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళకి తెలియవు. కాబట్టి సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేశారు. చాలా సంతోషం. ఇక నేను పుట్టింది పేదరికంలోనే పుట్టాను, పల్లెల్లోనే పుట్టాను. సో సమస్యలన్నీ కూడా ఈ యొక్క దాదాపు 45 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. వారు సమస్యలు తెలుసుకుని ఏం చేశారు, సమస్యలు తెలుసుకున్నారు, సంతోషం. సమస్యలు తెలుసుకున్న తర్వాత పేదరికాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారు. పేదవాడు లక్షాధికారులు అయ్యేటట్టుగా ఏమైనా చేశారంటే ఏం చేయలేదు. నేను పేదరికం నుంచి వచ్చాను కాబట్టి ఆ సమస్యలన్నీ తెలుసు కాబట్టి ఆ సమస్యలు తెలిసిన వాడిగా మరలా పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు. ఆ సమస్యల్ని మూలం అర్థం చేసుకుని వీరిని లక్షలాధికారులు చేయటం ఎలాగనే సమస్య మీదే నేను ఒక మేనిఫెస్టోని కూడా తయారు చేసి అదే విధంగా వెళ్తున్నాను. అందువల్ల పాదయాత్ర చేసేసి సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం గోల్డెన్ స్పూన్తో పెరిగిన వాళ్ళకి మాత్రం కావాలి, అందరికి కావాల్సిందే. సమస్యల నుంచి వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ సమస్యలు తెలిసినప్పుడు ఇంకా మరి సమస్యల కోసమే వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సరే, పార్టీ లాంచింగ్ అయింది, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి రథయాత్ర అనేటువంటి ఏమైనా కార్యక్రమాలు తీసుకుంటున్నాం సార్? రథయాత్ర చేసినా పాదయాత్ర చేసినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. సో కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి, మరలా మీ దగ్గరే తీసుకుంటారు. పేద ప్రజల దగ్గరే వాళ్ళకి ఇచ్చే స్కీముల నుంచి స్కాములు చేసేసి తీసుకుంటున్నారే కానీ సొంత డబ్బులు ఎవ్వరు కూడా ఖర్చు పెట్టలేదు. పాదయాత్ర చేసినా రథయాత్ర చేసినా డబ్బులు ఖర్చు పెట్టేసేసేసి గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ దగ్గర కానీ లేకపోతే ప్రజల దగ్గర, ప్రజలకు ఇచ్చే స్కీమ్స్ దగ్గర కానీ తీసుకుంటున్నారు అన్న విషయం మీ అందరికీ తెలుసు. సో అందుకని నేను పాదయాత్ర కానీ రథయాత్ర కానీ డబ్బు ఖర్చు పెట్టి మరలా మీ దగ్గర నేను ప్రజల దగ్గర తీసుకోదలుచుకోలేదు. ప్రజలను లక్షాధికారులు చేయటం ఎలాగనేది నేను ఆలోచిస్తున్నాను. అదేవిధంగా వీరిని ఇంటింటికి తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో సమస్య తెలుసుకుంటే మనం సొల్యూషన్ వస్తుంది. సో అందుకనే తిరగటం జరుగుతుంది, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళటం జరుగుతుంది. ఆ నియోజకవర్గంలో ఆ సమస్యల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకున్న తర్వాత ఇంకా మేనిఫెస్టోలో ఇంకా యాడ్ చేసేసి ఒక మంచి మేనిఫెస్టోని 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క కుటుంబం కూడా లక్షలాధికారులుగా చేసే బాధ్యత మాత్రం నేను తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ముఖ్యంగా మరీ దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నవి. సో ఈ సందర్భంలోనే పార్టీ పెట్టడానికి గల కారణాలు ఏంటి, అట్లాగే గతంలో మీకు ప్రజలకు ఉన్న సంబంధాలు ఎటువంటివి, మీరు ఏమైనా సామాజిక కార్యక్రమాలు కానీ అటువంటివి ఏమైనా చేశారు? రైట్. సో సామాజిక కార్యక్రమాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు సామాజిక కార్యక్రమాలు ఏం చేశాడండి? అదేవిధంగా రాజకీయాల్లోకి రాకముందు
ఎమ్మెల్యే కాకముందు కానీ ఎమ్మెల్యే కాలేదు, మన చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కాకముందు సామాజిక కార్యక్రమం ఏమైనా చేశారో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు సామాజిక కార్యక్రమం అనేది ఏమి చేయలేదు. బట్ నేను స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ప్రజలతో ఉన్నాను, ఉద్యోగం చేసుకుంటూ కూడా ప్రజలతో ఉన్నాను. ఉద్యోగం చేసుకుంటూ కంటిన్యూగా గత 23 సంవత్సరాల నుంచి లక్షలాది మంది పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా సహాయం చేశాను. ఈ యొక్క స్నేహ క్లబ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ 17 లక్షల మంది పిల్లలకు విద్యా వైద్యంలో కోచింగ్స్ ఇప్పించడం కానీ, బుక్స్ ఇప్పించడం కానీ, లేకపోతే ట్రైనింగ్ ఇప్పించడం కానీ, లేకపోతే ఫిట్టరు, డ్రైవరు ఇలాంటి ట్రైనింగ్లు ఇచ్చేయటం కానీ, ఇలాంటివి 17 లక్షల మంది పిల్లలకు ఇతోధికంగా సహాయం చేయడం జరిగింది. దానివల్ల వేల మంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారు, వ్యాపారాలు కూడా చేస్తున్నారు. దీనికంటే ముందు మా తల్లిగారి పేరు మీద ఆల్మోస్ట్ ఒక 50 గ్రామాల్లో నాకున్నదే తక్కువ, ఉన్నదానిలో కొంత భాగాన్ని ఒక 50 గ్రామాల్లో ఎడ్యుకేషన్ పరంగా కులానికి మతానికి అతీతంగా ప్రతి విలేజ్ నుంచి అందరికి కూడా సహాయం చేయడం జరిగింది. వారందరూ కూడా ఆల్మోస్ట్ వేలల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. సో నేను ప్రజలతో మమేకమై ఉన్నాను, ప్రజలతోనే తిరుగుతున్నాను. గ్రామాల్లో కూడా తిరిగాను, ఉద్యోగం చేసుకుంటూ గ్రామాల్లో తిరిగాను, స్టూడెంట్ లైఫ్లో కూడా గ్రామాల్లో తిరిగాను. సో అందువల్ల పాదయాత్ర చేసే గత 42 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నాను, విలేజ్ల్లో తిరుగుతున్నాను, స్లమ్లో తిరుగుతున్నాను, అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నాను. నా ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చుకుంటూ, లేకపోతే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్గా చదువుకుంటూ కూడా ఈ యొక్క కార్యక్రమాల నుంచి చేస్తూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తూ వచ్చి, ఇక ఈ ప్రభుత్వాలతో ఈ పార్టీలతో ఇది జరగదు. నేను కోరుకున్నది ప్రతి ఒక్క కుటుంబం లక్షలాధికారి కావటమే. ప్రతి కుటుంబం లక్షలాధికారి అయితే అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, దేశం కూడా బాగుంటుంది. ఇక ఇది కాదు అనే ఉద్దేశంతో, వీళ్ళు చేయలేరు అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే సార్, మీ పార్టీ ఎజెండాలో ముఖ్యమైనది బీసీనే ముఖ్యమంత్రి అనే ఒక నినాదం, ఒక ఎజెండాగా ముందుకు వస్తుంది. ఎందుకు బీసీనే అని ఎంచుకున్నారు సార్? రైట్. సో బీసీ సీఎం ఇప్పటివరకు ఏపీ తెలంగాణలో అన్ని కులాల వారు పరిపాలించారు. బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఈ 75 సంవత్సరాల్లో ఓసీ వర్గాల వారే సీఎంగా అయ్యారు కదా. 75 సంవత్సరాలు సాధించింది ఏంటి? ఏం సాధించలేని తేలిపోయింది. ఇంకా ఎంతకాలం ఓడిపోతున్నా కూడా, ఓడిపోవటం అంటే ప్రజలను ఓడించడం, ప్రజల్ని లక్షలాధికారులు చేయకుండా పేదవారిని పేదవారిగా చేయటం అనేది ఓడించడం. సో పేదవారిని ఈ 75 సంవత్సరాల నుంచి ఓడిస్తున్నారు. ఈ ఓసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో చేస్తున్నారు, కానీ విజయం సాధించట్లేదు. కాబట్టి బీసీలకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే, బీసీ వర్గానికి కూడా ఒక ఛాన్స్ ఇస్తే వారిని కూడా చూద్దాం. ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్నవారు బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో కనుక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కనుక సీఎం కాగలిగితే రాష్ట్రం బాగుంటుందని ఒక ఆశ. ఎందుకు ఆశ అంటే ఆల్రెడీ ఓసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు చేశారు, ఫెయిల్ అయ్యారని అర్థమైపోతుంది. ఇక నేనెందుకు పార్టీ పెట్టి నేను ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని అయ్యుండి బీసీ వర్గమే ఎందుకు కావాలని కోరుకుంటున్నానంటే, సమన్యాయం కావాలి. అత్యధిక జనాభా ఉన్నవారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. అత్యధిక జనాభా ఉన్నవారు పేదరికం నుంచి వచ్చారు కాబట్టి సమస్యలు వాళ్ళకి తెలుసు. అందుకని బీసీ వర్గాన్ని గురించి మాట్లాడుతున్నాను. అంబేద్కర్ గారు చెప్పింది కూడా అదే, త్యాగం ఉన్న చోట విజయం ఉంటుంది. నువ్వే కావాలనుకుంటే మాత్రం నువ్వు గెలుపు రాదు. నువ్వు త్యాగం చేయి, గెలుపు ఈజీగా ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి సో బీసీ వర్గానికి సంబంధించిన వారు సీఎం అయితే వారికి కూడా ఒక ఛాన్స్ ఇద్దాం. ఒక్క ఛాన్స్ వారికి ఇద్దాము. వారు లక్షలాది కుటుంబాలని లక్షలాధికారులుగా చేస్తారో లేదో కూడా చూద్దాము. ఈ ఒక్క అవకాశం మాత్రం బీసీ వర్గానికి ఇవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ చూసుకుంటే మొత్తం డబ్బు మద్యంతో ఎలక్షన్ నడుస్తుంది. రైట్. సో మీ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది ప్రజల్లోకి? డబ్బు మద్యం ఎక్కడి నుంచి వస్తుంది?
పార్టీలకి డబ్బు మద్యం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు జేబులు కొట్టి, ప్రజలకు ఇవ్వాల్సిన స్కీములన్నీ ఎగ్గొట్టి, ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బుల్లో స్కాములు చేసి డబ్బు తీసుకొచ్చేసి ఆ డబ్బుని పంచుతారు. ఎవరైనా సొంత డబ్బు తీసుకొచ్చేసేసి ప్రజలకు మద్యం కానీ డబ్బులు కానీ ఇస్తారా? హాస్యాస్పదమే. ఏ ఇంట్లో నుంచి కూడా ఎవరు కూడా డబ్బులు తీసుకురారు. ప్రజల డబ్బే తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నారు. ఎందుకు పంచుతున్నారంటే అడగకుండా ఉండటం కోసం పంచుతున్నారు. ఈ పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ అడగండి అని చెప్తున్నాను, క్వశ్చన్ చేయండి అని చెప్తున్నాను. నిన్ను లక్షలాధికారి కనుక చేయకపోతే క్వశ్చన్ చేయమంటున్నాను. సో అందుకని ఈ పార్టీ డబ్బు పంచటాలు లేకపోతే మద్యం పంచటాలు ఉండదు. మద్యమే వద్దనుకుంటున్నాం మేము. మద్యం వద్దనేసి అన్ని పార్టీలు చెప్పాయి, మళ్ళీ మద్యాన్ని తీసుకొచ్చాయి. వారి జేబులు కొట్టేసి వారి మద్యం తాగిచ్చేసి మత్తులో పెట్టేసేసి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. ఈ ట్యాక్సులు వసూలు చేసే మార్గం ఇదేనా? రకరకాల మార్గాలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో స్వేచ్ఛగా ట్యాక్స్ వస్తుంది, ఇంకా లక్షల కోట్ల రూపాయలు వస్తుంది మనసు పెట్టి చేసుకుంటే. కానీ నీ ఆలోచన ట్యాక్స్ కలెక్షన్ కాదు. నీ ఆలోచన వీళ్ళని పండోబెట్టడం, నీ ఆలోచన వీళ్ళని మత్తులోకి ముంచటం, నీ ఆలోచన వీళ్ళ లక్షాధికారి కాకుండా చేయటం, నీ ఆలోచన ఆరోగ్యంగా లేకుండా చేయటం, నీ ఆలోచన వీళ్ళు చదవకుండా ఉండటం కోసం. సో ఇప్పటి వరకు చేసిందంతా కూడా పేద ప్రజలు ఎవ్వరు కూడా ఆరోగ్యంగా ఉండకూడదు, ఆలోచించకూడదు, అధికారంలో రాకూడదు, ఆదాయం సంపాదించకూడదు. ఈ ఆలోచనలు తప్పితే ఈ పార్టీలకి ఇంకా ఏ ఆలోచన లేదు. బట్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ మా ఆలోచన, మా లక్ష్యం లక్షలాధికారులు చేయటం అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మద్యాన్ని 5 సంవత్సరాల్లో సమూలంగా, ఎందుకంటే దాని స్థానంలో వేరేది ఇస్తున్నాం. నీరా అనే ప్రోడక్ట్, నీరా అనే సారాన్ని ఇస్తున్నాం. అది సారా అంటామా, ఆరోగ్య డ్రింక్ అంటామా, ఏదైనా కానీ మనిషి ఆహ్లాదంగా ఉండటం కోసం లిక్కర్ తీసుకుంటున్నాడు. ఆ ఆహ్లాదం నీరాలో వస్తుంది. సో నీరా ఫ్యాక్టరీస్ రావటం వల్ల ఆరోగ్యం ఉంటుంది, ట్యాక్సులు పెరుగుతాయి, అక్కడ కూడా ట్యాక్సులు పెరుగుతాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వలన ట్యాక్సులు పెరుగుతాయి, లోకల్గా ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఎక్కడో తయారు చేసిన లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ ధూమ్ధామ్లాగా అమ్మేస్తుంటే అది ప్రజలకి నష్టం జరిగిద్దే కానీ రాష్ట్రానికి మేలు జరగదు. అందుకని మేము మాత్రం ఆల్ తెలుగు ప్రజా పార్టీ లిక్కరు ఇవ్వదు, అదేవిధంగా డబ్బు కూడా ఇవ్వదు. వాళ్ళు లక్షాధికారులు కావాలనుకుంటే, వారి పిల్లలు లక్షాధికారులు కావాలనుకుంటే మాత్రం ఈ పార్టీకి ఓటేమని చెప్తున్నాం. ఓకే, ఆల్ తెలుగు ప్రజా పార్టీ రేపు ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా సంబంధం పెట్టుకొని ముందుకెళ్తుందా, లేదంటే ఒంటరిగానే ముందుకెళ్తుందా? మా పార్టీ ఇప్పటివరకు 10 లక్షల మంది సభ్యత్వంతో ఉంది. 10 లక్షల మంది కోటి సభ్యత్వంతో వెళ్తున్నాం. మా పార్టీ అనేది 100%, మా ఆశయాలు 100% ఎవరైనా ఒప్పుకుంటే మేము రెడీ. కానీ ఇప్పటివరకు కొన్ని 2-3 పార్టీలు మాట్లాడుతున్నారు, మీ యొక్క ఆశయాలు నచ్చినాయి, మీ ఆశయాలకు మేము అనుకూలంగా మేము వస్తామని చెప్తున్నారు. వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళతో మాట్లాడతాం. మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్లలో ఒక దశాబ్ద కాలం తర్వాత ఒక పార్టీకి వెనక్కి నెట్టి ఇంకో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ మార్పును, దీన్ని ఏ విధంగా చూస్తారు? మార్పు అనివార్యం, మార్పు రావాలి ఒక పార్టీ తర్వాత. ఎందుకంటే జీవితకాలం ఒకే పార్టీ ఉండటానికి లేదు. ఉండటం వల్ల మోనార్కులాగా తయారయ్యారు, ప్రజలకు అందుబాటులో లేరు. ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ మంచిని మంచిగా చెప్పాల్సిందే, ఎవరు మంచి చేసినా మంచి చెప్పాల్సిందే. కాంగ్రెస్ పార్టీలో కనీసం ఈ పేద ప్రజలు వెళ్ళి సీఎంని కలిసే అవకాశం దొరికింది. అంతకుముందు అవకాశం లేదు. సీఎంని కలవాలన్నా, మినిస్టర్ని కలవాలన్నా ఏ మినిస్టర్ కూడా అందుబాటులో లేరు. సో అందరూ కూడా ఏకఛత్రాధిపత్యంగా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించారు. ఆ యొక్క వేడుక పోయింది ఇప్పుడు. సో ప్రతి ఒక్క మినిస్టర్ కూడా ఇప్పుడు అందరిని కలుస్తున్నారు, సమస్యలు తెలుసుకుంటున్నారు. సమస్యలు తెలుసుకుని చేస్తే ఏంటంటే కొంత అయినా జరిగిద్ది, న్యాయం జరిగిద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదండి, ఆల్ తెలుగు ప్రజా పార్టీ పుట్టిందే ప్రజల కోసం, ఒక స్పష్టమైన ఎజెండాతో, ఒక స్పష్టమైన రాజకీయ లక్షణాలు కలిగినటువంటి మన సారు ముందుకు వస్తున్నాడు. నిజంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు అంటే డబ్బు, మద్యం ఈ 2 అయిపోయినాయి. కానీ ఇవన్నీ కూడా ప్రజల్ని పీడించి తీసుకొని మళ్ళీ ప్రజలకే వాళ్ళు అడగకుండా అది ఆశ చూపించి అట్లా మత్తులో ఉంచి ఈ దోపిడీ సమాజం, ఈ బూర్జువా రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని వెళ్తున్నారు. సో నేను చిన్నప్పటి నుంచి ప్రజలతోనున్న ప్రజలతోని మమైకమైనటువంటి అతను కాబట్టి
నేను ఎటువంటి పాదయాత్రలు లేకుండా కూడా ప్రజలతోని డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఉన్నానని చెప్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.